నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు. మరి వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి 29న షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. సో దీంతో పాటు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది అని అంటున్నారు. సో మరి దాని ప్రభావం మన మీద ఎంతవరకు చూపిస్తుంది? సో మనం మామూలుగా గ్రహణం అనగానే మనందరికీ తెలిసిందే, శాస్త్రీయబద్ధంగా కొన్ని రకాల నియమాలను పాటిస్తూ ఉంటాం. సో మరి ఈసారి ఏర్పడుతున్నటువంటి సూర్యగ్రహణం రోజున మనం నియమాలు పాటించాలా, పాటించకూడదా? సో మన మీద ఆ ప్రభావం ఎంత మేర ఉంటుందంటారు? మనకి ఇండియాలో అయితే గ్రహణం లేదమ్మా. పాక్షిక సూర్యగ్రహణము అంటారు. అస్సలు లేదు. అంటే మధ్యాహ్నం సమయంలో వస్తుంది, కానీ దాని డిగ్రీస్ చేంజ్ అయిపోతున్నాయి అన్నమాట. ఓకే. తిది ఎండింగ్లో వస్తున్నప్పుడు మనకు కనబడదు యాక్చువల్గా మనకి. కాకపోతే సమయం వచ్చేసి ఇండియన్ టైమింగ్ పరంగా 2:20 సంథింగ్ మధ్యాహ్నం నుంచి 4:17, 4:30 వరకు సంథింగ్ ఉంది. ఓకే. బట్ ఇది బయట దేశాల్లో కనిపిస్తుంది. దీని ప్రభావం కూడా బయట దేశాల్లోనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇండియన్స్ వెళ్ళి బయట దేశాల్లో ఉన్నారు, ఏ యూరోప్ కంట్రీస్లో, అమెరికన్ కంట్రీస్లో ఉన్నారనుకోండి. ఇక్కడ నుంచి వెళ్ళిన వ్యక్తి అక్కడ పాటించాలి. ఉదాహరణకు అక్కడ ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చినా పాటించాల్సిన పని లేదు. ఏమండి మా దేశంలో వస్తుంది, నాకు గ్రహణం పడుతుందా? లేదు. ఎందుకంటే అక్కడ వర్షం పడేవాడికి అక్కడ తడుస్తాడు, ఇక్కడ ఎందుకు తడుస్తాడు? అలా పట్టు స్నానము విడుపు స్నానము చేయాల్సిన పని ఏం లేదు. మీరు గ్రహణం రోజు నేను మంత్ర సాధన చేసుకుంటాను అనుకుంటే చేయొచ్చు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, గ్రహణము అనేటువంటిది మనకు శాస్త్రంలో చెప్పినటువంటిది ఇది ఒక వరము. గ్రహణం పట్టడం కూడా ఒక వరం. వరం దేనికి వరం? నీ యొక్క తపశ్శక్తిని పెంచుకోవడానికి, నీ మంత్రశక్తిని పెంచుకోవడానికి మంచి రోజు గ్రహణం. ఓకే. ఆ కోణంలో చెప్పారు మనకు మహర్షులు. అంతేగాని ఇక్కడ ఏమవుతుందంటే దాన్ని ఇంకేదో మూఢనమ్మకంలాగా, ఈ మూఢనమ్మకం మా మీదేం పనిచేయదు అనుకొని కొంతమంది ఆ సమయంలో బిర్యానీలు పెట్టుకొని తినడం, సమోసాలు తినడం, జిలేబీలు తినడం, ఏం జరగలేదు చూసారా అనడం. అయితే నిజంగానే ఆ సమయంలో మాత్రం తినొద్దని చెప్పారు. కానీ కొంతమంది ఏంటంటే చూడండి ఇదంతా మూఢనమ్మకం, మేము సమోసా తింటున్నాం, బిర్యానీ తింటున్నాం, ఇదంతా ఏమీ లేదు అంటారు. కానీ నేను ఒక మాట చెప్తా, ఒక సిగరెట్ పెట్టి తీసుకోండి, దాని మీద ఏం రాసి ఉంటుందమ్మా? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుంది. నిజంగానే క్యాన్సర్ కాజెస్ అని ఉంటుంది. ఒక వ్యక్తికి అసలు సిగరెట్టే అలవాటు లేని వ్యక్తిని తెచ్చుకొని ఆయనకి సిగరెట్ పూర్తిగా తాగిపిచ్చేసి వెంటనే టెస్ట్ చేయించుకుంటే క్యాన్సర్ ఉంటుందా? అసలు ఉండదు. ఎందుకు ఉండదు? మరి దాని మీద రాశారుగా. ఒక్కసారి తాగితే ఏముంటుంది, అది కంటిన్యూయేషన్ ఉంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒక స్మోకింగ్ ఏమంటారు చైన్ స్మోకర్ లాగా విపరీతంగా తాగితే కొన్ని సంవత్సరాల్లో అతనికి క్యాన్సర్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లంగ్స్ పాడవచ్చు, ఎఫెక్ట్ పడుతుంది కదా. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ గ్రహణాలు ప్రతి సంవత్సరం 4 గ్రహణాలు వస్తాయి. అంటే ఒక వ్యక్తి సగటుకి ఒక 70-80 ఏళ్ళు బ్రతికాడు అనుకోండి. ఉదాహరణకు 80 ఏళ్ళు అనుకుందాం ఇప్పుడున్న కాలమానం పరంగా. 80 ఏళ్ళు అంటే సంవత్సరానికి 4 అనుకుంటే 84లు దాదాపుగా 8 4 32 320 గ్రహణాలు చూస్తాడు. అవునా? 300 వేసుకోండి రఫ్గా, 300 250 అనుకోండి ఏజ్ని బట్టి. ఒక వ్యక్తి 100 సంవత్సరాలు బతికితే ఇంకా ఎక్కువ కూడా ఉంది. అంటే ఏంటి, ఈ గ్రహణ సమయంలో గనక వీరు తెలియక ఫుడ్ తినడము, బయట అంటే దాని ప్రభావం కనుక ఉంటే మన యొక్క ఫుడ్ తీసుకునే ఆహారం ఏదైతే ఉందో మన మనసుగా 6వ వంతు మన మనసుగా మారుతుంది. మనం తీసుకునే ఫుడ్ 6వ వంతు. అందుకని ఏమవుతుంది, గ్రహణ సమయంలో నువ్వు వండినా, గ్రహణ సమయంలో నువ్వు తిన్నా, దాని ప్రభావం నీ మనసు మీద మాత్రమే కాకుండా నీ జీన్స్ మీద పడుతుంది. నీ తర్వాత తరాలకి అది ఎఫెక్ట్ ఇస్తుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో బాబును గ్రహణం ఎక్కడుందో ఇక్కడ లేదా ఇలాగో మనం శుభ్రంగా తినొచ్చు. ఇంకా ఎక్కడెక్కడైతే ఉంటుందో ఆయా దేశాల్లో నెక్స్ట్ మనకు ఒకవేళ ఉదాహరణ నెక్స్ట్ సంవత్సరం ఎప్పుడైనా గ్రహణం వచ్చి ఇండియాకి వచ్చింది, అప్పుడు ఇండియా వాళ్ళు ఆ టైంలో కొంచెం పాటించాలి. అంటే దానికంటే ఒక 3-4 గంటల ముందే ఫుడ్ తినేయడం. మళ్ళీ అది అందరికీ చెప్పలేదు. చిన్నపిల్లలకి సంబంధం లేదు. ఇప్పుడు చిన్నపిల్లడు ఉంటాడు, వాడు 2 గంటలకు ఒకసారి వాడికి పాల బొట్టు కావాలి, నువ్వు అమ్మో పిల్లడికి ఎట్లా అంటే చిన్నపిల్లలకి ఏం కాదు, భగవంతుడు చూసుకుంటాడు అది. అలాగే రోగగ్రస్తులు, ముసలి వాళ్ళు, వీళ్ళకి సంబంధం లేదు. నువ్వు యువకుడివి మంచి ఆరోగ్యంగా ఉన్నావు, ఒక 4 గంటల ముందే తిను. ఆ సమయంలో చక్కగా జపం చేసుకో, నీ శక్తిని పెంచుకో. ఎందుకంటే గ్రహణ సమయంలో రవిచంద్రులు రాహుకేతువులు ఒక అలైన్లోకి వస్తాయి. సహజంగా గ్రహణం అంటే ఏమిటి, ఇప్పుడు మనకి నెక్స్ట్ రాబోయేటువంటి గ్రహణం సూర్యగ్రహణం. సూర్యగ్రహణం అంటే ఈ యొక్క చంద్రుడు అడ్డంగా వస్తాడు, అంతే కదా. భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు వస్తే దట్ ఈస్ సూర్యగ్రహణం.
ఆ సూర్యగ్రహణం నాడు ఆ సమయం పట్టు స్నానం చేసుకొని చక్కగా కూర్చొని నీకు ఇష్టదైవం విష్ణువుని తలుచుకుంటా ఓం నమో నారాయణాయ, నమశివాయ, లేదా శ్రీమాత్రే నమః, లేదా వీళ్ళ నుంచి వచ్చినటువంటి మంత్రం ఎవరైనా గురువుల నుంచి తీసుకున్న మంత్రం చేసుకోవచ్చు. అయితే మరి గ్రహణ ప్రభావం రాసుల మీద ఏమైనా ఉంటుందా అంటే దీనికి కూడా కొంత చెప్తారు, కానీ ఇది కొంతవరకే. మీరు దీనివల్లే మొత్తం జీవితం మారిపోతుంది అనుకోకండి. గ్రహణ ప్రభావం వేటి మీద ఏ రాసులకు పడుతుంది, ఇక్కడ ఉండే వాళ్ళకి కాదు, బయట దేశాల్లో ఉండే వాళ్ళకి. మళ్ళీ చెప్తాను, ఇక్కడ ఉండే వాళ్ళని ఇక్కడ పాటించకండి దయచేసి. మీనరాశిలో గ్రహణం జరుగుతుంది కాబట్టి మీనము, మేషము, కుంభానికి కొంత ఎఫెక్ట్ ఉంటుంది. బయట దేశాల్లో ఉండేవారికి మీనం నుంచి కోనరాశి అయినటువంటి కర్కాటకము, వృశ్చికము, ఈ 5 రాసుల వారికి ఉంటుంది. వీళ్ళు బయట దేశాల్లో ఉండేవాళ్ళు దానం ఇవ్వాలి. ప్రభావం ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా చూపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేషరాశి ఉంది, 12లో గ్రహణం, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశికి మంచిది గ్రహణం, బయట దేశాల్లో ఉండేవారికి అన్ని రకాల లాభాలు ఇస్తుంది. లాభంలో గ్రహణం పడితే మంచిది. మిథునానికి కూడా మంచిదే, ఉద్యోగ అవకాశాలు వస్తాయి గ్రహణం వల్ల. కర్కాటకం వారు కొంచెం తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సింహం వారికి అష్టమ గ్రహణం మంచిదే, చిన్న 50-50గా ఉంటుంది. మన ఎప్పుడైనా గ్రహణం పట్టిన 40 డేస్ వరకు దాని ప్రభావం ఉంటుంది కాబట్టి కన్యాలగ్నం వారు లేదా కన్యారాశి వారు వివాహ నిర్ణయాలు 40 డేస్ వరకు తీసుకోకూడదు. తులారాశి వారికి 6వ స్థానంలో గ్రహణం చాలా మంచిది. వృశ్చిక రాశి వారు ముఖ్యంగా చూడండి, మనకి గ్రహణం పట్టినప్పుడు గర్భవతులు ఎవరైనా ఉంటే రెస్ట్ తీసుకోవాలంటూ ఉంటారు, బయటకు రాకూడదు, రెస్ట్ తీసుకోవాలంటారు. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు జాగ్రత్త పడాలి గర్భవతులు, ఎందుకంటే పంచమంలో గ్రహణం పడుతుంది. పంచమం అంటే గర్భం, సంతాన స్థానం. అందరికీ కాదు, అది ఎవరికి చెప్పారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ధనుస్సు లగ్నం వారు తల్లిగారు ఆరోగ్యం విషయంలోని మానసికంగా తొందరపడేవి నిర్ణయాలు తీసుకోకూడదు. మకరం వారికి 3లో గ్రహణం మంచిదే. కుంభరాశి వారు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో 40 డేస్ జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణం విడిచిన తర్వాత నెక్స్ట్ డే దానాలు ఇక్కడ ఉండే వాళ్ళకి కాదు కాబట్టి బయట దేశాల్లో ఉండే వాళ్ళకి అక్కడ ఏదైనా దానం ఇవ్వాలనుకుంటే బియ్యము, గోధుమలు, నువ్వులు, అదేవిధంగా ఉలవలు, మినుములు దానము. ఒక మన ఇత్తడి గిన్నెలో కొంచెం నెయ్యి వేసి ఆ నెయ్యిని రాగి సర్ప ప్రతిమల్లా ఉంటాయి, 2 చిన్న సర్ప ప్రతిమలు లాంటివి ఉంటాయి. అదేవిధంగా వెండివి రవిచంద్రుల యొక్క ప్రతిమలు ఉంటాయి, వెండివి, వాటిని ఇస్తారు. ఇవన్నీ కొంత బియ్యం కూడా ఇస్తారు కొంతమంది, కలిపి దానంగా ఇవ్వడం చేస్తే దాని దోషం పోతుంది అంటారు. ఓకే. సో మనకైతే మన ఇండియాకి సంబంధించి గ్రహణం ఎఫెక్ట్ లేదు, మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఎవరైనా మన ఇండియన్స్ అదర్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఏ కంట్రీస్కి అయితే గ్రహణ ప్రభావం ఉంది వాళ్ళకు ఉంటుంది. అయితే రీసెంట్ గా వైరల్ అయిన ఏంటిది అని అంటే గ్రహణం మనకుంది అనేది కొంచెం అది కూడా వైరల్ అవుతుంది గురుగారు యూట్యూబ్ లో. పెద్దగా లేదు, సూర్యగ్రహణం ఉంది, మనం పాక్షిక గ్రహణం అంటారు, అంటే లైట్ గా. నువ్వు ఆ సమయంలో ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా జపం చేసుకోవచ్చు, జపానికి ఏం దోషం లేదు, ఎందుకంటే ఆకాశంలో ఆ కలయిక ఉందిగా, నీ మీద ప్రభావం ఉండదు, కానీ జపం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఆ దైవనామస్మరణ జపం అనేది మనం ఎప్పుడు చేసుకునేది మంచిదే, కాకపోతే భయపడి నియమాలు అదంతా కూడా పెట్టుకునే ప్రక్రియ అయితే అవసరం లేదు. ఓకే గురుగారు. సో ఇందులో గ్రహణం పడుతుంది అని అనుకునే వాళ్ళకి, భయపడే వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చేసారు, మనకు లేదు, భయపడొద్దు. అదర్ కంట్రీస్ లో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు పాటించాల్సినటువంటి పాటించవచ్చు, అది వాళ్ళ ఇష్టం. బట్ మన వాళ్ళు శాస్త్రీయంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ముఖ్యంగా. సో అయితే ఈ గ్రహణ ప్రభావం వల్ల కొంచెం విదేశాల్లో కొంచెం జలపాతాలు, ఆర్థిక సంక్షోభాలు, విదేశాల్లో ఉండే దేశాలకి కొంచెం ఎఫెక్ట్ వస్తుంది. ఓకే, సో అక్కడి ప్రభావం కాబట్టి ఇది చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్ గురుగారు, ఎందుకంటే ఇది అందరికీ ఉన్నటువంటి సందేహం, సో దాన్ని క్లియర్ చేసేసారు, మనకి లేదు అనేది. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.